ఇస్తున్నాం, కానీ మన అత్తయ్య గారిని మన గురించి అసలు పట్టించుకోవడం లేదు. ఏం పట్టించుకోవాలో చెప్పండి. యజమాని కోల్పోయిన మనం దాని విషయంలో తలుచుకుంటూ కానీ మన అత్తయ్య గారు ఒక భర్తను మరొక వ్యక్తికి దుమారంలో పట్టుకుంది. ఆ పెద్ద ప్రాణం ఎంత అల్లాడిపోతుందో. అవును ఋతు, మనం చాలా తప్పు చేశామని మన అన్నయ్య గారిని ప్రేమతో ఆదరించాలి. అవునక్క, మన అత్తయ్య గారు చెప్తూ ఉంటారు కదా, బెత్లెహేంలో ఉన్నప్పుడు మా దేవుని నిల్చుని ప్రార్థిస్తూ ఆరాధిస్తుంటే వాళ్ళని ఇప్పుడు అలా చేయాలి. అది ఎలా కుదురుతుంది? మనకు ఆ పద్ధతులు రావు కదా. అక్క, ఆ మాట మనసును అడుగుంటే మనం అనుసరించగలం. అది చాలా కఠినమైన మార్గం. అదే సరైన మార్గం అక్క. నా ఇంటి వారు అందరూ ఆ దేవుని సరిగా అనుసరించిన కారణం బట్టి ఇలా నష్టపోయాం. ఆమె మనపై చూపిస్తున్న ప్రేమ బట్టి మనం అలా చేయాలి. అప్పుడు ఆమె సంతోషం, మనకు ఆశీర్వాదం కలుగుతుంది. నా కుమార్తెలారా, చెప్పండి అత్తయ్య, ఇప్పుడు నేను ఒక శుభవార్త మానకు వింటిని. అదేమిటంటే నా చెల్లెలు నా దేవుడు దర్శించాడట. ఏ కరువును బట్టి నేను నా కుటుంబం బెత్లెహేమును విడిచి నష్టపోయామో ఆ కరువును దేవుడు తొలగించి సర్వ సమృద్ధిని అక్కడ కలుగజేశాడంట. అన్నిటికన్నా మించిన దేవుడి సన్నిధి అక్కడ ఉన్నది. నా కుమార్తెలారా, నేను తిరిగి బెత్లెహేమునకు వెళ్ళబోతున్నాను. మరి మీరు చిన్నవారైనను చనిపోయిన వారి ఎడలను నా ఎడలను ధైర్యం నమ్మకత్వంలో కనపరిచింది. నేను నా జనుల యొద్దకు నా దేవుని యొద్దకు తిరిగి వెళ్ళను. మీరు మీ తల్లిదండ్రుల యొద్దకు తిరిగి వెళ్ళి పెళ్లి చేసుకోండి. అక్క, నా కుమార్తె ఋతు, నీ తోడుకోడలైన ఓర్పాన్ని తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగి వెళ్ళను. నీవు ఆమె వెంట వెళ్తున్నావు. రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాలుకోవద్దు. నీవు వెళ్తే